వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఏప్రిల్ 11న థియేటర్లలో ప్రేమకు జై వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన గ్రామీణ ప్రేమ కథా చిత్రం. అనిల్ బూరగాని జ్వలిత జంటగా నటించగా మల్లం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లో విడుదలవుతుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు వైరల్ అయి మంచి బజ్ తెచ్చుకున్నాయి. దర్శకుడు శ్రీనివాస్ ప్రకారం ఇది పల్లెటూరి ప్రేమ కథ ఆధారంగా రూపొందింది. హీరో హీరోయిన్లు సహా టీం అంతా బాగా కష్టపడ్డారు. నిర్మాత అనసూయ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమా రూపొందించారు. ఇంతవరకు తెరపై చూడని ప్రేమ కథను చూపించబోతున్నామంటున్నారు మేకర్స్. చిత్ర బృందం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ఆశిస్తుంది. టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలుస్తుంది ప్రేమకు జై. పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ గారు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఫుల్ ఎంటర్టైనర్. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో హీరో ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి కథానాయికగా నటిస్తుండగా నితిన్ భరత్ డైరెక్టర్స్ టియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను మార్క్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ పొందాయి. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లో రిలీజ్ అవుతూనే వేసవి బిగ్గెస్ట్ అట్రాక్షన్గా మారనుంది. ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో ప్రదీప్ మాట్లాడుతూ, మీడియా మద్దతు వల్ల మేము ముందుకు వెళ్తున్నాం. రథన్ అందించిన మ్యూజిక్, బాలడి విజువల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా మొత్తం టీం కష్టపడి పనిచేసిందని ప్రదీప్ పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్టైనర్కు బ్రహ్మరథం పట్టేలా చేస్తారని మేకర్స్ నమ్మకం. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ యువి క్రియేషన్స్ విశ్వంబర ఫస్ట్ సింగిల్ రామరామ ఏప్రిల్ 12న రిలీజ్. డివోషనల్ ఫీల్డ్ సాంగ్ పోస్టర్ రిలీజ్. విశ్వంబర సినిమా ప్రస్తుతం భారీ అంచనాలతో ముందుకు సాగుతుంది. చిరంజీవి మాగ్నా మోపస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రం ఎంఎం కీరవాణి స్వరపరిచిన భక్తి గీతం. రామరామ ఫస్ట్ సింగిల్తో ప్రమోషన్స్ ప్రారంభమవుతుంది. పాట 12 ఏప్రిల్ 2025న విడుదల కానుంది. ఇందులో చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషాధారణలో ఉన్న పిల్లలు కనిపించి రాముడి గొప్ప విగ్రహం కూడా కనిపించనుంది. ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ఠ తన బ్లాక్ బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో గొప్ప గుర్తింపు పొందినవారు. వశిష్ఠ ఈ సినిమాను తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. త్రిషా కృష్ణన్, ఆసికా రంగనాథ్ హీరోయిన్స్గా, కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అనేక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా డిఓపి చోటా కే నాయక్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ ఎస్ ప్రకాష్ విశ్వంబరపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, చార్మి కౌర్, పూరి కనెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్. క్రూసియల్ రోల్లో టబు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు పూరి జగన్నాథ్ స్టైల్లో మాస్ యాక్షన్, హై వోల్టేజ్ ఎమోషన్స్తో నిండిన సినిమాగా రూపుదిద్దుకుంటుందని ఇండస్ట్రీలో టాక్. విజయ్ సేతుపతి ఇప్పటివరకు చేయని యాంగిల్లో కనిపించబోతుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. టబు వంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ చేరడం సినిమాకు స్పెషల్ హైప్ తీసుకొచ్చింది. కథలో ఆమె పాత్ర కీలకమైన మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తుంది. పూరి స్టైల్ డైలాగ్స్, విజువల్స్, మాస్ మసాలా అన్నీ కలిపి ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ ప్యాకేజ్ అవుతుందని అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలై 2026 ప్రారంభంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. టెక్నికల్ టీం వివరాలు, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఇతర స్టార్ క్యాస్ట్ పేరు త్వరలో బయటకు రానున్నాయి. ఈ సినిమాతో పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. 14న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తల్లి మనసు. హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తల్లి మనసు సినిమాలో ప్రతి సన్నివేశం తల్లి ప్రేమ గొప్పతనాన్ని, త్యాగాన్ని, ఆత్మీయతను ప్రతిబింబిస్తుందని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు. వీడియో స్ట్రీమింగ్ వేదిక అయిన అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా ప్రీమియర్ అవ్వడం ద్వారా థియేటర్లకు వెళ్లని ప్రేక్షకులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి భావోద్వేగభరిత కథను ఆస్వాదించగలరని నిర్మాత ముత్యాల అనంతకిషోర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రచితా మహాలక్ష్మి తల్లిగా తన పాత్రలో జీవించి ప్రేక్షకుల మనసును హత్తుకోగా, కమల్ కామరాజు, సాత్విక్ సాహిత్యాలు తమ పాత్రల ద్వారా సినిమాలో భావోద్వేగాలు మరింత ప్రబలిలేర్ చేశారు. మ్యూజిక్, సింక్రొనైజ్డ్ స్క్రీన్ ప్లే, సహజమైన సంభాషణలు అన్నీ కలిసి ఈ చిత్రాన్ని మరింత హృదయంగా తీర్చిదిద్దాయి. ఇప్పటికే థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందే అవకాశంగా ఉంది. మాతృప్రేమ గురించి చెప్తూ కుటుంబ విలువలు మరోసారి గుర్తు చేస్తూ వచ్చే తల్లి మనసు 14న ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించనుంది. కృష్ణలీల మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్లో హీరో నిఖిల్ యువ దర్శకుడి నుంచి రావడం
ఎంతో గొప్ప విషయమని నిఖిల్ అన్నారు. కృష్ణలీల టైటిల్కు అనుగుణంగా సినిమాకు ఉన్న సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ బ్యాక్టప్ చాలా ఇంట్రెస్ట్గా ఉందని, దేవన్ మంచి విజన్ ఉన్న దర్శకుడు కావడం వల్ల సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మరియు హీరోగా నటిస్తున్న దేవన్ మాట్లాడుతూ, కృష్ణలీల నా కలల ప్రాజెక్ట్, ప్రేమకున్న శాశ్వత కాలం తిరిగి వచ్చినా మారనే భావోద్వేగాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిఖిల్ గారు మాతో పాటు ఈరోజు ఈ లాంచ్ ఈవెంట్కు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మా చిత్ర బృందం అన్ని హృదయపూర్వకంగా పెట్టి ఈ సినిమాను రూపొందిస్తుందని చెప్పారు. హీరోయిన్ ధన్యా బాలకృష్ణన్ మాట్లాడుతూ, ఇది నా కెరీర్లో స్పెషల్ మూవీ అవుతుందనిపిస్తుంది. కథ విన్న వెంటనే ఇందులో భాగం కావాలని అనిపించింది. స్క్రిప్ట్లో ఉన్న ఎమోషన్, మిస్టరీ, లవ్ ఎలిమెంట్స్ అన్ని చాలా బలంగా ఉన్నాయన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కంపోజర్ కూడా టైటిల్ మరియు మోషన్ పోస్టర్కి వచ్చిన స్పందన చూసి ఆనందం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్, టీజర్, ఆడియో లాంచ్ డేట్స్ను త్వరలో ప్రకటించనున్నట్లు నిర్మాత జ్యోత్స్నా జీ తెలిపారు. కృష్ణలీల తిరిగొచ్చిన కాలం ఇప్పుడు యువతలో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ అప్డేట్ చెప్పిన స్టార్ డైరెక్టర్ మారుతి. రాజాసాబ్లో ప్రభాస్ కొత్తగా కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన మాస్ యాక్షన్ పీరియాడికల్ సినిమాకు భిన్నంగా ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్తో కూడిన రొమాంటిక్ హారర్ సినిమా కావడం విశేషం. సినిమాలో హారర్ ఎలిమెంట్స్, రొమాన్స్, కామెడీ కలిపి ప్రేక్షకుల్ని కొత్త అనుభూతి ఇవ్వబోతున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటివరకు తెరకెక్కిన పాటలు టాప్ నాట్ అవుతున్నాయని టీం చెప్తుంది. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమాకు సంబంధించిన టీజర్ కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ స్టామినా, మారుతి ఎంటర్టైన్మెంట్ టచ్, తమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ తలుపు తడుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లో ఒక మేజర్ ఎంటర్టైనర్గా నిలవనుండడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ వల్ల మనసు విరిగిపోయింది, అందుకే ఇంత దూరం వచ్చింది. మంచు మనోజ్ ఇటీవల మోహన్ బాబు కుటుంబం మధ్య జరుగుతున్న గొడవలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి తగదా మాత్రమే కాదు, వ్యక్తిగత దాడులు మరియు అవమానాలు కూడా మానసికంగా అతన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పారు. మంచు మనోజ్ మాట్లాడుతూ, ఇది ఆస్తి గొడవ కాదని నేను స్పష్టంగా చేస్తున్నాను. నా పట్ల ఓ పెద్ద కుట్ర సాగుతుంది. నాకు అండగా నిలబడిన వారు తమ పక్షాన ఉంటూ నా మీద దాడులు చేస్తున్నారన్న భావన నన్ను కలిచివేస్తుంది. నా భార్య, పిల్లల్ని కూడా ఈ గొడవలో లాగుతున్నారు అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, వారు నా గౌరవాన్ని తగ్గించడానికి దుష్ప్రచారం చేశారు. దాదాపు 30కి పైగా తప్పుడు కేసులు పెట్టారు. నాకు ఆస్తి మీద ఏం ఆసక్తి లేదు. నా కుటుంబం, వ్యక్తిగత గౌరవం కోసం మాత్రమే నేను పట్టుబడుతున్నానని తెలిపారు. మంచు మనోజ్, నా భార్యను, పిల్లల్ని గొడవలో లాగి దెబ్బ కొట్టారు. వారి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం నా మనసు విరిగింది. నేను ఆస్తి గురించి ఆలోచించడం లేదు, కానీ నా కుటుంబాన్ని దూషించినప్పుడు నా మనసు విరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్ని వ్యాఖ్యలు తక్కువ కాలంలో కుటుంబ తగాదాలను గడిచిపోవడంతో మంచు మనోజ్ కష్టాలను సృష్టిస్తున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఈ సినిమా యాక్షన్, సస్పెన్షన్, డ్రామా మిళితమై ఓ ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజిత్ కుమార్ నటించిన ఈ సినిమా తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించాలని గమనం చేస్తుంది. అయితే ఈ కథ ఎలా అన్ఫోల్డ్ అవుతుందనే దానిపై ఈ సమీక్షలో సమగ్ర విశ్లేషణ. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అజిత్ ఓ డేంజరస్ గ్యాంగ్స్టర్. తన భార్య త్రిష మరియు కొడుకు ప్రేమతో జీవిస్తూ ఎప్పటికప్పుడు తన గతం నుంచి దూరంగా ఉంటాడు. కానీ ఒకప్పుడు తన గతం అతన్ని ఆపకుండా వదిలిపోదు. తన కొడుకు వస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు ఏకి తిరిగి తన గ్యాంగ్ ప్రపంచంలో ప్రవేశించి త్రిష మీద జరిగిన పగబట్టిన గ్యాంగ్ను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు, ఏకే యొక్క గతం మరియు త్రిషపై పగబట్టిన వారి ఆందోళనలు ఎలా అన్ఫోల్డ్ అవుతాయో సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. అజిత్ ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్గా కనిపించారు. తన పాత్రతో అనుభవాన్ని అద్భుతంగా చాటుకున్న అజిత్ బాడీ లాంగ్వేజ్ డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అతని ఆగ్రహం, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్తో తండ్రి పాత్రను సరైన అంగీకారంతో గమనించవచ్చు. అర్జున్ దాస్ తన పాత్రలో ఎప్పట్లాగే తన టైమింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో అతని నటన చాలా బాగుంది. సునీల్ కూడా హీరోకు అనుచరుడుగా మెప్పించడానికి మంచి నటన ప్రదర్శించాడు. త్రిష కూడా చాలా బాగానే నటించారు. ఆమె పాత్ర కథలో కీలకమైన మాత్రాన ఎమోషనల్ సీన్స్లో తన నటన ప్రేక్షకుల్ని అంగీకరింపచేసింది. సాంకేతిక విభాగం అభినందన్ రామానుజం, సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగా తెరకెక్కించబడ్డాయి. సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా విజువల్ అనుభవం ఆకర్షిస్తుంది. మైనస్ పాయింట్లు, దర్శకుడు అదిక్ రవిచంద్రన్ మంచి కథా నేపథ్యం తీసుకున్నప్పటికీ ఆ కథను ఆసక్తికరంగా కొనసాగించలేడు. కొన్ని సన్నివేశాలు అతి స్లోగా సాగిపోతున్నాయి. ఇది సినిమాకు కొంత బోరింగ్ ఫీల్ ఇస్తుంది. కొన్ని చోట్ల ఈ సినిమా పరిపూర్ణమైన యాక్షన్ థ్రిల్లర్గా కాకుండా రెగ్యులర్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. క్లైమాక్స్లో అజిత్ పాత్రను ఎమోషనల్గా డిజైన్ చేసినప్పటికీ ఆ భావన స్క్రీన్ మీద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ ఇంపాక్ట్ ప్రాముఖ్యంగా లేనట్లుగా కనిపించవచ్చు. ఎడిటింగ్ బాగుంది, కానీ కొన్ని సీన్స్ను తగ్గించి మరింత పట్టు కావలసిన భాగం ఉంటే బాగా అనిపించేది.
గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమా యొక్క యాక్షన్, సస్పెన్షన్స్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్లు ప్రేక్షకుల్ని ఆకర్షించే అంశాలు. కానీ కొన్ని సన్నివేశాలు ఊహించగలుగుతున్నవి మరియు ఎమోషనల్ పీక్స్ కొంత లోపం కావడం ఈ సినిమాకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని యాక్షన్ ఫ్యాన్స్ మరింత ఆస్వాదించవచ్చు, అయితే ఇతర ప్రేక్షకులకు కొన్ని చోట్ల నిరాశ కలిగే అవకాశం అయితే ఉంది. చివరగా సినిమాను మాస్ ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించినప్పటికీ కొన్ని రొటీన్ సన్నివేశాలు సినిమాకైతే మైనస్ అనే చెప్పవచ్చు. జాక్ మూవీ రివ్యూ. జాక్ అనే ఈ స్ప్రై థ్రిల్లర్లో హీరో జాక్ సిద్ధు జొన్నలగడ్డ తన చిన్ననాటి విషాద ఘటన తర్వాత భారతదేశానికి రా ఏజెంట్గా మారాలని నిర్ణయించుకుంటాడు. తన నాన్న ప్రసాద్ నరేష్కు తెలియకుండా అనేక రహస్య కార్యకలాపాల్లో పాల్గొంటారు. రా ఏజెన్సీలో పనిచేసే ఆఫీసర్ మనోజ్ ప్రకాష్ రాజ్ తన టీంతో ఒక టెర్రర్ అటాక్ను అరికట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే జాక్ కూడా తన ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహిస్తారు. ఈ కథలో టెర్రరిస్ట్ అటాహుర్ రెహమాన్, అతని ప్లాన్ మరియు జాక్ మనోజ్ల మధ్య జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ గురించి ప్రధానంగా చెప్పబడింది. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్. టిల్లు సినిమాలో ఘన విజయం సాధించిన సిద్ధు ఈ సినిమాలో కూడా తన ప్రతిభను నిరూపించారు. జాక్ పాత్రలో ఆయన మంచి పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని అలరించాడు. మోదీ యాక్షన్, ఎమోషనల్ సీన్స్తో ఆయన ప్రతిభ ప్రతీకంగా కనబడింది. వైష్ణవి చైతన్య ఆమె పాత్ర ఈ సినిమాలో మంచి సహాయం చేసింది. సిద్ధు మరియు ఆమె మధ్య కొన్ని ఫన్ఫుల్ సీన్లు సినిమా ప్రేక్షకుల్ని మరింత ఆనందాన్ని ఇచ్చాయి. ప్రకాష్ రాజ్, నరేష్ వంటి కీలక నటులు తమ పాత్రలకు జీవం పోశారు. ప్రకాష్ రాజ్ తన టెర్రర్ ఆఫీసర్ పాత్రలో ప్రతిభ చూపించారు. అలాగే నరేష్ కూడా ఎమోషనల్ సీన్లలో బాగా నటించారు. కామెడీ, థ్రిల్ మరియు యాక్షన్ సీన్స్. సినిమా ప్రారంభంలో ఉన్న కామెడీ, థ్రిల్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మొదటి భాగం నుంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. సాంకేతికత, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విలువలు సరిగ్గా అమలు చేయబడ్డాయి. విజువల్ ఎఫెక్ట్ మరియు సాంగ్స్ ఆకర్షించాయి. అచ్చు రాజమణి సంగీతం కూడా సినిమాకు మంచి అట్రాక్షన్. ఇక మైనస్ పాయింట్స్ వస్తే సెకండ్ హాఫ్ చాలా స్లోగా మారడం. సినిమాను ప్రారంభంలో ఆసక్తిగా కొనసాగించిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం రెగ్యులర్ స్ప్రై యాక్షన్ థ్రిల్లర్గా మారింది. క్లైమాక్స్ పగలు, కథనం ఊహాజనితంగా ఉండడంతో ప్రేక్షకులకు అంతంత మాత్రంగా కనిపించవచ్చు. వైష్ణవి చైతన్య పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని ఇరికించకపోవచ్చు. ఆమె పాత్ర కీలకంగా ఉండకపోయినా కొన్ని సీరియస్ సన్నివేశాల్లో అవసరమా అనిపిస్తుంది. ఇక దర్శకుడు భాస్కర్ దర్శకత్వం విషయానికి వస్తే అతను కొత్త సబ్జెక్ట్తో మంచి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ను బాగా కనెక్ట్ చేశాడు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా సాగింది. ఆయన యాక్షన్, కామెడీ, సస్పెన్స్ సీన్స్ను బాగా రాశారు, కానీ తర్వాత కథనం కొంచెం రెగ్యులర్గా మారింది. చివరిగా మొత్తంగా చెప్పుకుంటే జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ మంచి ఎంటర్టైనర్ అందించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్, స్ప్రై యాక్షన్, థ్రిల్లర్, ఫ్యాన్స్ కోసం ఆసక్తికరమైన సన్నివేశాలు కలిసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే కథనం సెకండ్ హాఫ్లో కొంచెం ఊహాజనితంగా ఉండడం వల్ల చిత్రం అంచనాలను పెంచుకున్నంతగా ప్రభావితం చేయకపోవచ్చు. తక్కువ అంచనాలతో చూస్తే జాక్ ఓకే స్ప్రై థ్రిల్లర్ అనిపించవచ్చు. అఖండ 2పై రూమర్స్లో నిజం లేదు. నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ హీరోగా తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన తాజా ప్రాజెక్ట్ అఖండ 2 కూడా భారీగా స్పందన పొందుతుంది. బాలయ్య మరియు దర్శకుడు బోయపాటి శ్రీను గల సాహసిక కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా సెన్సేషన్ హిట్ సాధించింది. ముఖ్యంగా అఖండ తన భారీ విజయంతో అన్ని రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమాపై కొన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. కొన్ని కథనాలు చెప్పినట్లు బాలయ్య మరియు బోయపాటి శ్రీను మధ్య అసమ్మతి ఉందని, షూటింగ్ సజావుగా సాగడం లేదని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ రూమర్స్ పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం వచ్చింది. నిజానికి అఖండ 2 షూటింగ్ అనుకున్న ప్రకారం సజావుగా సాగుతుందని, ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ చిత్రంలో సంగీతం అందిస్తున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. అతని సంగీతం సినిమాకు మరో ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది 14 రీల్స్ సంస్థ. వారు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ 2 యొక్క భారీ అంచనాలు, చిత్రానికి సంబంధించిన వివిధ అప్డేట్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. సమీప భవిష్యత్తులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగానే అది మరో సెన్సేషన్ హిట్ అవ్వాలని అందరూ ఆశిస్తున్నారు. వకీల్ సాబ్ విషయంలో తమన్ ఎమోషనల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలతో అభిమానులను అలరించిన ఒక అగ్ర హీరో. అతని లేటెస్ట్ చిత్రాల్లో వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ యొక్క భారీ కంబ్యాక్ చిత్రంగా పరిగణించబడుతుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రికార్డ్ ఓపెనింగ్ సాధించి సినిమా పరిశ్రమలో పెద్ద హైప్ను కలిగించింది. ఈ చిత్రం తన విడుదలైన 4 ఏళ్ల తర్వాత మేకర్స్ మరియు అభిమానులు మరోసారి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. వకీల్ సాబ్ విడుదలైన రోజుల్లో ప్రేక్షకులు ఈ సినిమాతో కొత్తగా తీసుకున్న పవన్ కళ్యాణ్ లుక్, పాత్రకు సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి జ్ఞాపకం అయిపోయింది. ఇంతవరకు వకీల్ సాబ్ సినిమాతో సాకారమైన విజయంపై సంగీత దర్శకుడు తమన్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయన ఈ సినిమా గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసి పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఈ సినిమా తన కెరీర్లో చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. వకీల్ సాబ్ ప్రాజెక్ట్తో త్రివిక్రమ్, దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు నిర్మాత దిల్ రాజు గారికి కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమా పట్ల తన అనుభవాలను ఎమోషనల్గా పంచుకున్నారు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే అది తనకు మాత్రమే కాకుండా సినిమాను అంగీకరించిన ప్రతి వ్యక్తికి ఎంతో విలువైన జ్ఞాపకాలను అందించింది వకీల్ సాబ్. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.